మీకు ఎప్పుడు చెప్పేదండి, ఎప్పుడు కూడా కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. చాలా సంయమనంతో ఉండాలనేసి మా ప్రధాన కార్యదర్శి నాగబాబు గారు చెప్పడం జరిగింది. అలాగే మేమంతా కూడా ఎక్కడికక్కడ కౌంటింగ్ ఏజెంట్లుగా వెళ్ళే వాళ్ళందరికీ కూడా చెప్పడం జరుగుతుందండి. ఎందుకంటే వైసీపీ ఓడిపోబోతుందన్న ఒక టెన్షన్ అయితే వాళ్ళలో ఉంది కాబట్టి ఖచ్చితంగా అక్కడ ఎలాంటి ఆల్రెడీ సజ్జల గారి మాటల గురించి మనకి చర్చ జరుగుతూనే ఉందండి. ఉన్నప్పుడు వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాల కన్నా పురుగొల్పేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈసీ కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటారని చెప్పడం జరిగింది. అంటే ఈసీని కూడా లెక్క చేయలేనటువంటి వ్యక్తులు కౌంటింగ్ ఏజెంట్లుగా వైసీపీ నుంచి వెళ్తే గనక అక్కడ వాళ్ళు ఎలాంటి దౌర్జన్యాలకైనా సరే కానీ దిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా అక్కడైతే మాత్రం చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రతనైతే మాత్రం ఏర్పాటు చేయాలండి. మా నాయకుల నుంచి అయితే మాత్రం, మా కూటమి సభ్యుల నుంచి అయితే మాత్రం మేము ఎప్పుడు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తాం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకి పాల్పడేటువంటి అవకాశం లేదు. అలాగే మా క్యాడర్ ని ఎక్కడికక్కడ సంయమనం పాటించాలని చెప్పడం జరుగుతుంది సార్. జగన్మోహన్ రెడ్డి ఒకవేళ గాన కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తే జనసేనకి ఏమేమి మంత్రి పదవులు వచ్చే అవకాశం ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? కూటమి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని స్థాపిస్తుందండి. స్థాపించిన తర్వాత విజయోత్సవాల తర్వాత అవన్నీ ఇరు పార్టీల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకొని ఎవరికి ఏ బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలను దాన్ని సక్రమంగా నిర్వర్తించగలరని పార్టీ అధ్యక్షులకి తెలుస్తుంది కాబట్టి ఇరు పార్టీలు మూడు పార్టీల అధ్యక్షులు కూర్చొని మాట్లాడుకొని అప్పుడు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం మీద ఆధారపడి ఉంటది కాబట్టి మేమైతే ఎక్కడికక్కడ చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేసామండి పార్టీ కోసం. అంటే కూటమి పెద్దలు గెలవడం కోసం కావచ్చు, అలాగే మా అభ్యర్థులు గెలవడం కోసం కావచ్చు, మేము పదవుల గురించి ఆశించకుండా మేమైతే పనిచేయడం జరిగింది. పనిచేసి పరీక్షలు రాసేసేసి 100% కష్టపడి పరీక్షలు రాసేసి రిజల్ట్ కోసం వెయిట్ చేసేటువంటి ఏ విద్యార్థి కూడా నిరుత్సాహపడక్కర్లేదని మేము కూడా ఒక విద్యార్థిలాగా కష్టపడ్డాము. జనసేన పార్టీ కోసం ఎలా కష్టపడ్డామో అలాగే కూటమి గెలుపు కోసం కూడా అలాగే డే అండ్ నైట్ కష్టపడ్డాం కాబట్టి మాకు ఎటువంటి టెన్షన్ లేదండి. మార్క్ టాపింగ్ చేసిన వాళ్ళకో లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఎంత మెజారిటీ ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎంత మెజారిటీ రాబోతుంది అనుకుంటున్నారు? అత్యధిక మెజారిటీ అండి. నేనైతే మా వాళ్ళు ఎప్పుడు కూడా లక్ష శిక్ష అని అంటున్నారు కానీ వాస్తవాలు మాట్లాడండి కృష్ణవేణి గారు. అక్కడ వంగా గీత గారు కూడా గట్టి పోటీ ఇచ్చారన్నట్టుగా కూడా తెలుస్తుంది. మీరు వాస్తవంగా మాట్లాడితే ఎంత మెజారిటీ వస్తుంది అనుకుంటున్నారు? నాకు వాస్తవంగా అయితే మాత్రం 70,000 పైచీలకు మెజారిటీ వస్తుందండి. అంటే మేము ఒక ఎలక్షనీరింగ్ చేసిన వ్యక్తులుగా, ఎలక్షన్ దగ్గర నుంచి చూసిన వ్యక్తులుగా 70,000 పైచీలకు మెజారిటీ అయితే మాత్రం ఖచ్చితంగా వస్తుందండి. ఓకే కృష్ణవేణి గారు, మళ్ళీ మాట్లాడతాం మీతో. మనం ఒకసారి మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. మోహన్ రెడ్డి గారు, ఏంటండి ముద్రగడ పద్మనాభం గారు పద్మనాభ రెడ్డిగా పేరు మార్చుకుంటున్నారంట, మీకేం అభ్యంతరం లేదా అంటున్నారు వాళ్ళు జనసేన నాయకులు? ఈ రెడ్ల పేర్లు మార్చుకున్నారు. అనేక కులాల్లో అనేక మంది రెడ్ల పేర్లు మార్చుకున్నారు. రెడ్ల పేర్లు మార్చుకున్నది అదే గర్వంగా ఫీల్ కావచ్చు. దానికి ఏముంది, దాన్ని పెద్ద ఫీల్ కావాల్సిన అవసరం లేదు. ఇంకొకటి మా సీనాన్న చెప్పినట్టు మోహన్ రెడ్డిని మా పార్టీలోకి ఆహ్వానిస్తాం, మోహన్ రెడ్డిని పార్టీలోకి చేర్పించుకుంటాం, మంచి లీడర్ అని చెప్తుంటే ఆంధ్రప్రదేశ్ లో మీరంటే ఇష్టమై ఆహ్వానిస్తున్నారు. ఆయన మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ, ఆంధ్రప్రదేశ్ కు ఒక డైనమిక్ లీడర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ డైనమిక్ లీడర్ కు ఈక్వల్ గా మళ్ళీ లీడర్షిప్ కావాలనే ఉద్దేశంలో భాగంగా ఒక వజ్రం లాంటి జగన్మోహన్ రెడ్డిని కావాలని ఫస్ట్ నేను కోరిన రాష్ట్రంలో ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ అభిమాన సంఘం పెట్టి ప్రత్యక్ష రాజకీయాలకి జగన్మోహన్ రెడ్డి గారు రావాలని ఫస్ట్ కోరినటువంటి వ్యక్తిని నేను. నాలాంటి వాళ్ళు వైసీపీలో లేకుండా టీడీపీలో ఎట్టుంటారు? నేనే పార్టీ జెండా రూపకర్తను. నేను పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు రావాలని కోరిన వ్యక్తిని నేను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలని రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు 50 రోజులు నిరాహార దీక్ష చేసిన వ్యక్తిని నేను ఆ పార్టీలో ఈ పార్టీలోకి మారేమనేది ఈ పార్టీకి ఎప్పుడూ నా వేరేగా ఉండేది. కానీ నేను పార్టీలు మారేది, మనుషులు మార్చేది నాకు అలవాట్లేదు. కానీ మా చిన్న పాపం నిరుత్సాహపడతారేమో దాన్ని వదిలిపెట్టేసి తర్వాత అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి చెప్తున్నారు. అభివృద్ధి అంటే భారతదేశంలో ఇంతవరకు
ఏ రాష్ట్రంలోనికి 17 మెడికల్ కాలేజ్ వచ్చిన సందర్భంలో అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పార్టీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పటి నుండి కనీసం ఒకటి మెడికల్ కాలేజ్ తేలేని పరిస్థితి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తెచ్చి ఇప్పటికి 6 దాదాపు పూర్తి అయిపోయినాయి. ఇంకా అవన్నీ పూర్తి అవుతూ ఉన్నాయి. ఆ 31 లక్షలు ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5 లక్షలు పూర్తి చేసి 20 లక్షలు ఇప్పుడు రన్నింగ్ లో ఉన్నాయి. ఆ విధమైనటువంటి దాంతో పాటు నాడు నేడుకి సంబంధించిన డెవలప్మెంట్ కానీ, ఫిషింగ్ యాప్స్ కానీ, అదే విధంగా ఈ సచివాలయాలు కానీ, విలేజ్ క్లినిక్స్ కానీ, ఆ లైబ్రరీస్ కానీ, ఇవన్నీ ఎక్కడ డెవలప్మెంట్ అంటే ఒకేసారి 3 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు దాదాపు 30,000 కోట్ల రూపాయలు కరోనా ఖర్చు పెట్టారు. ఆ తర్వాత ఉచిత విద్యుత్ ప్రతి సంవత్సరం 12,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇట్లా ఇన్ని ఖర్చులు పోతూ ఉద్యోగస్తులకు ఇవి అవి అన్ని తీసేసి పోతూ ఈ విధమైనటువంటి డెవలప్మెంట్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితే, వీళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వీళ్ళు చేసినటువంటి ఘనకార్యాలు ఏం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇన్ని చేసినా కూడా ఇంకా అభివృద్ధి కాలేదంటారు. వీళ్ళు కేవలం రోడ్లు అని చెప్పుకునేది తప్ప ఇంకా వేరే ఉద్దేశం లేదు. రోడ్లు నిజంగా ఒకసారి రోడ్ వేస్తే 8-10 సంవత్సరాల రోడ్డు ఉంటుంది. అలాంటి రోడ్లు వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్క చోట ఒక్క రోడ్డు కూడా వేయలేదు. కాబట్టి అప్పుడిప్పుడు కాంగ్రెస్ వేసిన రోడ్డు ఈ వర్షాలు కాకుండా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్షాలు వచ్చినాయి కాబట్టి ఆ వర్షాలు పోయింటే దాని గురించి ఏమైనా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అదే విధంగా రాజధాని గురించి మాట్లాడుతున్నారు. రాజధాని 5 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ఎన్డీఏ కుటుంబంలో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి సపోర్ట్ తో అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అక్కడ 4-3 బిల్డింగ్లు కట్టి అవి తాత్కాలిక రాజధాని అని చెప్పి ఆ రాజధాని ఊసే లేకుండా చేసి రింగ్ రోడ్ అని చెప్పి దాని అవతల ఔటర్ రింగ్ రోడ్డా లేక అవినీతి రింగ్ రోడ్ వేసి పెట్టి దాన్ని పాడు చేసి పెట్టి తర్వాత మోహన్ రెడ్డి గారు అవన్నీ వాళ్ళు సరిగ్గా చేయలేదనే కదండి ప్రజలు మీకు అధికారం ఇచ్చింది. మరి మీరు చేయొచ్చు కదా. కరెక్ట్. నేనేమంటున్నానంటే, మేము 3 సంవత్సరాలు మాకు టైం ఉండేది. 3 సంవత్సరాలు మా విశ్వ ప్రయత్నం చేస్తున్నాం. మాకు అనేక రకాలుగా వీళ్ళు ప్రతిపక్షం సపోర్ట్ చేసే దాని బదులు ఆపోజిట్ చేసుకుంటూ వస్తున్నారు. ప్రతి విషయంలోనూ కోర్టుకు పోతున్నారు. కోర్టులో పెట్టి ప్రతి స్టార్ట్ చేస్తానే పెండింగ్ పెట్టిస్తారు. వీళ్ళ కోర్టును ఎలక్షన్ కమిషన్ వీళ్ళను మేనేజ్ చేసే బాగా శక్తి వీళ్ళకు ఉంది. ప్రజలను మేనేజ్ చేయలేరు కానీ వ్యవస్థలను మేనేజ్ చేస్తారు. ఈ మేనేజ్ చేయడం వల్ల మాకు అనేక రకాలుగా ఇబ్బందులు గురి చేయడం జరిగింది. మా నాయకుడు చిన్న వయసులో ఉన్నటువంటి నాయకుడు ప్రజలతో మంచి సంబంధాలు పెట్టుకోవాలి, ప్రజలతో మనం మమేకం కావాలి, ప్రజలే మనకు దేవుళ్ళు అనే విధంగా ఆయన పనిచేసే కార్యక్రమం పెడితే ఆయన ఏదో లోపల కూర్చుంటాడు బయటకు పోతాడు. ప్రతి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక జిల్లా తిరుగుతున్నారు, ఏదో ఒక జిల్లాలో బటన్ నొక్కుతున్నారు. దాన్ని చూస్తున్నాము. చూసిన తర్వాత ఆయన పరదాలు అంటారు, లోపల ఉన్నాడు అంటాడు, బయటకు రాలేదంటారు. రాజకీయ విశ్లేషకులు కృష్ణమూర్తి గారు ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు మిమ్మల్ని. మోహన్ రెడ్డి గారు, కృష్ణమూర్తి గారు రాజకీయ విశ్లేషకులు మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నారు. సార్, మీరు వ్యవస్థలు సహకరించలే కానీ ప్రజలు పూర్తి స్థాయిలో సహకరించారన్నారు కదా, అంటే మరి మీకు ప్రజలు ఓట్లు వేశారంటారా? 100%. ఎందుకు డౌట్ ఎందుకు? అంటే మీరు ఆ నమ్మకంలో ఆ విశ్వాసం ఉందా అని దాంట్లో డౌట్ ఎవరికి లేదు. 100% ఉంది. రేపు చూస్తాం కదా. ఎందుకంటే రేపు మనం మళ్ళీ మీరు ఏదో టైమింగ్ లో డిబేట్ పెట్టాడు. ఆ డిబేట్ మీరు కూడా చూద్దాం. ఖచ్చితంగా. ఎందుకంటే పని చేయకపోతే మాటలు చెప్పి తప్పించుకుంటే, అవినీతులు చేసి తప్పించుకుంటే, నిజంగా మీరు చెప్పినట్టు ఓటు వేసినారంటే ఎక్కడో దిట్టు భయం ఉండేది అనమాట లోపల. ఏమో వేసినారు లేదు అని. ఇప్పుడు మీరు బాగా చూసింటారు. నాకన్నా ఎక్కువ మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి, మీరు ఏజ్ ఉన్నటువంటి వ్యక్తి.